ఆయుర్వేద ఔషధాల ప్రత్యేకత ఏమిటంటే అవి ఇటు టానిక్గా అటు ఔషధాలుగా పనిచేస్తాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ బలారిష్టం. అయితే ఈ బలారిష్టాన్ని షుగర్ పేషెంట్స్ వాడొచ్చా? బలారిష్టాన్ని తీసుకుంటే ఆకలి అనేది పెరుగుతుందా? బలారిష్టం అనే ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? బలారిష్టం కండాల తిమ్మిర్లలో ఉపయోగపడుతుందా? జిమ్కి వెళ్ళే యంగ్స్టర్స్, కుర్రాళ్ళు వీళ్ళు బలారిష్టాన్ని వాడుకోవచ్చా బలం కోసం? ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అద్భుతమైన విషయాల్ని, ఈ ఔషధానికి సంబంధించినటువంటి ఔషధ విలువల్ని మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బలారిష్టం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ప్రత్యేకతలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు మనిషి నడిచేవాడు, గెంతేవాడు, కొండలెక్కి దిగేవాడు. అలసట అనేది అతడి దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు. నిద్రపోతే చాలు మరుసటి రోజు ఉదయం కొత్త ఉత్సాహంతో లేచేవాడు. ఎముకలు ఇనుప స్తంభాల్లాగా బలంగా ఉండేవి. కండాలేమో ఉక్కుల్లాగా చాలా పటిష్టంగా బిగువుగా ఉండేవి. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ అణువణువు కూడా చురుగ్గా స్పందించేది. కానీ కాలం మారింది, యాంత్రిక జీవితం మొదలైంది. కూర్చోటానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. కదలికలు లేవు, శారీరక శ్రమ తగ్గిపోయింది. ఫలితం ఎముకలు పిలుసుబారుతున్నాయి, కండాలు శక్తిని కోల్పోతున్నాయి. నరాల వ్యవస్థ అంటే నాడీ మండల వ్యవస్థ బలహీనపడుతోంది. చిన్నపాటి వాతావరణ మార్పు వచ్చిన శరీరం అంతా ఒకటే నొప్పులు, కీళ్లు పట్టేస్తున్నాయి, కాళ్ళు చేతులు వాటి మాట వినవు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పూర్వపు ఆరోగ్యం మనకి ఎందుకు లేదు అని. ఆ శారీరక శక్తిని, ఆ నరాల వ్యవస్థ తాలూకు పటుత్వాన్ని తిరిగి పొందే మార్గం లేదా? ఉంది. ఆ మార్గం ఎక్కడో లేదు, మన ప్రాచీన గ్రంథాల పుటల్లో నిక్షిప్తమై ఉంది. వేలాది సంవత్సరాల అనుభవం, అపారమైనటువంటి జ్ఞానం కలిసినటువంటి ఒక అద్భుత ఔషధం రూపంలో ఇది మనకి అందుబాటులో ఉంది. దాని పేరు వింటే చాలు మనసులో ఒక ధైర్యం వస్తుంది, శరీరం పుంజుకుంటుంది అన్న నమ్మకం వస్తుంది. ఆ మాటే ఒక బలం. నరాల బలహీనత, కీళ్ళనొప్పులు ఇక మాయం. ఈ బలారిష్టంతో మీరు బలపడవచ్చు. దీని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం అంటే కేవలం ఒక వైద్యం కాదు, ఇది ఒక జీవన విధానం. ప్రకృతితోటి మమేకమై జీవించడం నేర్పేటటువంటి ఒక శాస్త్రం. మన పూర్వీకుల తాలూకు ఆ శక్తి అంతా మనకి ఉపయోగపడుతూ ఉంది. పూర్వీకులు ప్రకృతి ఒడిలో లభించే ఎన్నో దివ్యమైన ఔషధాన్ని ఐడెంటిఫై చేశారు, గుర్తించారు. వాటి గుణగణాల్ని అణువణువు పరిశోధించారు. తరతరాలుగా తమ అనుభవాల్ని పెంచుకుంటూ మానవాడి సంక్షేమం కోసం ఎన్నో అమూల్యమైనటువంటి ఔషధ యోగాల్ని రూపొందించారు. బలారిష్టం ఇలాంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇది కేవలం ఏదో చిన్నపాటి మందు కాదు, ఇది వాత సంబంధిత వ్యాధులకు ఒక మహత్తరమైనటువంటి నిధి. ఎన్నో సంవత్సరాలుగా నేను దీన్ని వాడుతూ అద్భుతమైన ఫలితాన్ని పొందుతున్నాను. నరాల బలహీనతకి, కండాల నొప్పులకి, కీళ్ల సమస్యలకి ఇది ఒక చక్కటి పరిష్కారం. ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైనటువంటి భైషజ రత్నావళి వాతవ్యాధి ప్రకరణలో దీన్ని ప్రస్తావన చేసింది. వాతవ్యాధి అనేది న్యూరోమస్కులర్ డిజార్డర్స్కి సంబంధించింది. ఇది కేవలం వాతాన్ని తగ్గించడమే కాదు, శరీరం మొత్తానికి బలాన్ని ఇస్తుంది, పోషణను పెంచుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది కేవలం ఆయుర్వేద గ్రంథాల్లో మాత్రమే కాదు, ఆధునిక పరిశోధనలు సైతం బలారిష్టంలోని రకరకాల ఔషధ గుణాన్ని గుర్తించాయి. దీంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్, నీటి శాతం, మూలికల్లో ఉండేటువంటి ఆ క్రియాశీలక పదార్థాలని శరీరానికి చేరవేయటంలో వాహకాలుగా పనిచేస్తాయి. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఇంత తెలివిగా ఈ ఔషధాన్ని రూపొందించింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఔషధాన్ని మనకు అందించడం అనేదే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఆ గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. అయితే దీంట్లో ఉండేటువంటి ప్రధాన పదార్థాలు, వాటి ప్రత్యేకతలు ఇది తెలుసుకుంటే మీకు దీని తాలూకు ఆ శక్తి మీకు అర్థమవుతుంది. బలారిష్టం తయారీలో మొత్తం 11 రకాల మూలికలను వాడతారు. వీటిలో ముఖ్యమైనవి ఏమిటి? బల అంటే సిడా కార్డిఫోలియా, దాని తాలూకు వేరు, అలాగే మొత్తం మొక్క. అలాగే అశ్వగంధను వాడతారు, విథేనియా సామ్నిఫెరా. ఈ ఔషధం ఈ ద్రవ రూపంలో ప్రజెంట్ అవుతుంది, అంటే ద్రవ రూపంలో దీన్ని మనకి మార్కెట్ చేస్తారు. ఇది ఆస్వారిష్టాల తరగతికి సంబంధించినటువంటి ఒక ఔషధం, ఒక ఫార్ములేషన్. ఈ అరిష్టాలు ఏం చేస్తాయి? కిణ్వ ప్రక్రియ ఉంటుంది, అంటే ఫర్మెంటేషన్ ద్వారా తయారవుతాయి. అంటే బయో అవైలబిలిటీ వీటితోటి పెరుగుతుంది. సరే, మరి దీని ఔషధ చర్యలు ఏమిటి? ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా బలారిష్టం ప్రధానంగా వాత దోషాన్ని శాంతపరుస్తుంది.
వాతం శరీరంలో కదలిక, నరాల వ్యవస్థ, ఎముకలు, కీళ్ళను నియంత్రిస్తూ ఉంటుంది. వాతం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? నొప్పులు, బలహీనత, కదలికల్లో ఇబ్బందులు వస్తాయి. బలారిష్టం ఏం చేస్తుంది? వాతాన్ని దాని సహజ స్థితిలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. శాస్త్రీయంగా చూస్తే దీంట్లో ఉండేటువంటి మూలికల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు తగ్గించే గుణాలు, ఎనాలిసిక్ గుణాలు అంటే నొప్పి నివారణ గుణాలు, అలాగే న్యూరోటోనిక్ గుణాలు అంటే నాడీ వ్యవస్థని బలాన్ని ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి. ఇవి కండరాల లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని, నొప్పిని తగ్గిస్తాయి. నరాల కణాల పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఒక టానిక్. అయితే దీని ఔషధ గుణాలు మీరు తెలుసుకుంటే దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్న సంగతి అర్థమవుతుంది. బలారిష్టం అనేక గుణాలను కలిగి ఉంటుంది. 1 బలవర్ధనం అంటే ఏంటి? బలాన్ని పెంచుతుంది. 2 పుష్టివర్ధనం అంటే శరీరాన్ని పోషిస్తుంది. 3 అగ్నివర్ధనం అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. 4 వాతశామకం అంటే వాత దోషాన్ని సమస్థితిలోకి తెస్తుంది. అలాగే నాడీ బల్యం అంటే నరాలకి బలాన్ని ఇస్తుంది. ఇంకా శోధహారం అంటే ఇన్ఫ్లమేషన్, వాపును తగ్గిస్తుంది. అలాగే శూలహారం అంటే నొప్పిని నివారిస్తుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అయితే మరి దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. బలారిష్టం అనేక రకాల వాత సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. నరాల బలహీనతతో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన టానిక్. ఇది నరాలకి, కండరాలకి, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. పక్షవాతం అంటే హెమిప్లీజియా, పారాప్లీజియా ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఇది సహాయకారిగా ఉంటుంది. కీళ్ళవాపును తగ్గిస్తుంది. ఆర్థరైటిస్లో, వెన్నుముక సమస్యలు అంటే స్పాండిలోసిస్లో ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చే నొప్పులు తగ్గిస్తూ ఆ దృఢత్వాన్ని పెంచుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఇంకా కండరాలు పట్టేయటం, వెణుకులు, వెన్నునొప్పి ఇలాంటి సాధారణ సమస్యలకు ఈ బలారిష్టం అనేది ఒక మంచి పరిష్కారం. వైరల్ జ్వరాల తర్వాత వస్తుందే పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియా అలాంటి ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాల్జెసిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో వాపు, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. వ్యాయామాలకు వెళ్ళేటటువంటి వ్యాయామశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఆ ఎముకలు, కీళ్ళు, అలాగే నరాలు, ఇంకా కండర బంధనాలు అంటే టెండాన్స్ వీటిని స్ట్రెంథన్ చేయడానికి సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కండరాల్లో తిమ్మిలను తగ్గించడానికి కూడా ఈ బలారిష్టం ఉపకరిస్తుంది. రకరకాల సమస్యలలో ఇది ఒక మంచి ఔషధం. అయితే ఇండివిజువల్గా దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. చాలామందికి న్యూరాలజియా, హెమిప్లీజియా, పారాప్లీజియా లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇది ఉపయుక్తం. అంటే ఈ నాడీ సంబంధిత సమస్యలలో నరాల వ్యవస్థని స్ట్రెంథన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే నరాల తాలూకు బలాన్ని ఇది తిరిగి రీజువనేట్ చేస్తుంది. నరాలకి శక్తిని ఇస్తూ వాటి పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పక్షవాతం వల్ల వచ్చేటువంటి కండరాల బలహీనతలో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్పాస్టిసిటీని క్లియర్ చేస్తుంది. ఇక ఆర్థరైటిస్, స్పాండిలోసిస్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. కీళ్ళవాపు, వెన్నుముక క్షయించటం అంటే డీజనరేట్ అవటం వల్ల వచ్చేటువంటి నొప్పులు, కదలికల్లో ఇబ్బందులు అంటే ఈ మూమెంట్ డిజార్డర్స్ ఇలాంటి వాటిలో బలారిష్టం ఉపయోగపడుతుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుని అదుపు చేస్తాయి. ఎనాలిసిక్ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ పెయిన్స్ నుంచి ఫాస్ట్గా త్వరగా మీకు రిజల్ట్ వస్తుంది. మెయిన్గా పోస్ట్ వైరల్ ఫీవర్స్లో, ఆర్థ్రాలజియాస్లో ఇది ఉపయోగపడుతుంది. వైరల్ జ్వరం వచ్చిన తర్వాత శరీరంలో వచ్చే బలహీనత, కండరాల నొప్పులు, కీళ్ళ వాపులు ఇలాంటివి తగ్గించడానికి బలారిష్టం ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని తిరిగి పుంజుకోవడానికి సహాయపడుతుంది. అలాగే బర్సైటిస్ ఇంకా ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా బర్సా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆ కీళ్ళ సంచుల్లో వచ్చేటువంటి వాపును తగ్గించడానికి బలారిష్టం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాపు వల్ల వచ్చేటువంటి నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అంతేనా? ఈ చీలమండ నొప్పి, వెన్ను నొప్పి, స్లిప్ డిస్క్ ఇలాంటి వాటిలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రకమైన నొప్పులు, కండరాలు పట్టేయటం, వెణుకులలో ఇలాంటి వాటిల్లో బలారిష్టం ఒక మంచి పరిష్కారం. ఇది నొప్పిని తగ్గిస్తూ కండరాలకి విశ్రాంతిని ఇస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి దీన్ని ఎలా వాడాలి, దీని మోతాదు ఏమిటి అని. బలారిష్టాన్ని సాధారణంగా రోజుకి 1 లేదా 2 సార్లు భోజనం తర్వాత వాడాలి. సాధారణ మోతాదు ఎంత అంటే 12 to 24 ml. అంటే ఒక 2 టీ స్పూన్ల నుంచి ఇది ఒక 4 టీ స్పూన్ల వరకు వాడచ్చు. అవసరమైతే సమాన పరిమాణంలో నీటితోటి కలిపి తీసుకోవచ్చు. పిల్లలు అనుకోండి 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి దీన్ని తక్కువ మోతాదులో వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. అయితే దీని భద్రతా సమాచారం తెలుసుకోవడం అనేది అవసరం. గర్భిణీ స్త్రీలు బలారిష్టాన్ని వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా దీన్ని వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అయితే మరి దీని దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా ఇది తెలుసుకోవడం అనేది అవసరం. ఇప్పుడు దీన్ని వాడుతున్నప్పుడు
వైద్య సలహాతోటి వాడుకుంటే నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైద్య ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు దీన్ని ప్రయోజనకరంగా వాడుకోవచ్చు. బలారిష్టాన్ని ప్రిస్క్రైబ్ డోస్లో వాడితే ఏం కాదు, కానీ పెద్ద మొత్తాదులో వాడినా లేదా భోజనానికి ముందు ఖాళీ కడుపుతో తీసుకున్నా ఛాతీలో మంట, అసౌకర్యం ఇలాంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సరైన మోతాదులో వైద్య పర్యవేక్షణలో వాడితే ఎలాంటి రిస్క్ ఉండదు, దుష్ప్రభావాలు ఉండవు. వాత ప్రధాన వ్యక్తులు దీన్ని బాగా తట్టుకుంటారు. పిత్త ప్రధాన వ్యక్తులు ఖాళీ కడుపుతో వాడితే కొద్దిగా మంటగా అనిపించవచ్చు. అయితే దీనికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు మొట్టమొదటి చాలామంది అడిగేది ఏంటంటే దీన్ని ఎంతకాలం వాడాలి అనేది. ఇక్కడ మామూలుగా ఆ సమస్య తీవ్రతను బట్టి ఇది ఉంటుంది. సాధారణంగా బలారిష్టాన్ని 2 వారాల నుంచి 4 నెలల వరకు వాడుకోవచ్చు. దీర్ఘకాలపు నొప్పుల్లో ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకోటి చాలామంది అడిగేది ఒకటి ఉంది, బలారిష్టాన్ని అలోపతిక్ డ్రగ్స్తో పాటు వాడుకోవచ్చా అని. అలోపతిక్ డ్రగ్స్తో పాటు బలారిష్టాన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. కొన్ని ఆయుర్వేద మూలికలు అలోపతిక్ డ్రగ్స్ తోటి పరస్పర ఇంటరాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 రకాల మందులు వాడాల్సి వస్తే ముందుగా అలోపతిక్ డ్రగ్ తీసుకొని 30 నిమిషాలు ఆగి తర్వాత 15 నుంచి 30 నిమిషాల్లో విరామం ఇచ్చి అప్పుడు బలారిష్టాన్ని తీసుకోవటం మంచిది. లేదు వైద్య సలహాతోటి దీన్ని తీసుకోవచ్చు. ఇంకోటి, బలారిష్టాన్ని హోమియోపతి మందులతో పాటు వాడచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి బలారిష్టం అనే దాన్ని ఆయుర్వేద పరంగా చెప్పాల్సి వస్తే హోమియోపతి మందులతో వాడచ్చు, ఎలాంటి చర్య జరపదు. కాబట్టి హోమియోపతిక్ డాక్టర్ సలహాతోటి దీన్ని వాడుకోవచ్చు. ఆయుర్వేద పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇంకా కొంతమంది అడిగేది దీన్ని మల్టీవిటమిన్ మాత్రలు, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ లాంటి సప్లిమెంట్స్ తోటి వాడచ్చా అని. సాధారణంగా బలారిష్టం ఇట్ సెల్ఫ్ ఒక డైటరీ సప్లిమెంట్ లా పనిచేస్తుంది కాబట్టి బాగానే వాటితోటి కాంప్లిమెంట్ చేస్తుంది. అయితే రోజుకి 1 కంటే ఎక్కువ సప్లిమెంట్ తీసుకునేటట్టయితే వైద్య సలహాతో తీసుకోవాలి. ఇంకోటి, ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బలారిష్టాన్ని వాడుకోవచ్చా బలం కోసం అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా వాడుకోవచ్చు. వ్యాయామం చేసే వాళ్ళకి ఎముకలు, కీళ్ళు, నరాలు, కండర బంధనాలు బలంగా ఉండటం కోసం ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. బలారిష్టం వీటన్నిటిని బలోపేతం చేస్తుంది. అంతేకాదు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ స్ట్రెస్, ఎనర్జెటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. ఇంకోటి, బలారిష్టం అనేది కండరాల తిమ్మిరల్లో వాడుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. నిజంగా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బలారిష్టం ఆ న్యూరోపతీస్లో బలాన్ని పెంచుతుంది, నొప్పిని వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది, నరాల వ్యవస్థని స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి కండరాల తిమ్మిరల్లో ఇది ఉపయోగపడుతుంది. చివరిగా మీ అందరికీ ఒక చిన్న మనవి, మన శరీరం అనేది ఒక అద్భుతమైనటువంటి యంత్రం. దాన్ని సరిగ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మందే. చిన్న చిన్న నొప్పులను ఎప్పుడు బలహీనతని అశ్రద్ధ చేయకూడదు. అవి కాలక్రమేణా పెద్ద సమస్యల కింద మారే రిస్క్ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది కేవలం సామెత కాదు, ఇది ఒక జీవిత సత్యం. మన పూర్వీకులు మనకు అందించిన ఆయుర్వేద జ్ఞానం అపారం. బలారిష్ట లాంటి దివ్య ఔషధాలు ఈ జ్ఞానానికి ప్రతీకలు. బలమైనటువంటి ఆ శరీరం కావాలనుకుంటే, బలహీనటువంటి శరీరం నుంచి బయటపడాలంటే నీరసించిన మనస్సు ఎలాంటి విజయాల్ని సాధించలేదు కాబట్టి బలంగా తయారు కావాలి. దానికి ఇలాంటి మందులు సహాయపడతాయి. మీ శరీరాన్ని ఎప్పుడు మీరు ప్రేమించాలి, దానికి తగినటువంటి పోషణని, విశ్రాంతిని ఇవ్వాలి. అలాగే దానికి అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. బలారిష్టం ఈ ప్రయత్నంలో మీకు ఒక మంచి స్నేహితుడి కింద తోడు ఉంటుంది. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని కాపాడుకోవటం మీ వంతే. మీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.